us leave aside slogan. Let us leave aside words which frighten people. ఈరోజు 10వ తరగతి ఫలితాలు కదా, మా తమ్ముడు పాస్ అయ్యాడో లేదో, భగవంతుడా నువ్వే దిక్కు. అన్నయ్య నేను 10వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానయ్యా. అవునన్నయ్య. ఇబ్రాహిం సాల్మాను రామా మాగోటి 10వ తరగతి పాస్ అయ్యాడు రా. అన్నయ్య 10వ తరగతి పాస్ అయ్యాను కదా, మద్రాస్ యూనివర్సిటీలో చదువుకోవడానికి నాకు అవకాశం వచ్చిందని ఇప్పుడు. కాకపోతే రేపే వెళ్ళాలి. సరే అన్నా, డబ్బులు ఎంతైనా సరే నేను చూసుకుంటాను. అవసరం ఉంటే మన పొలం పైన పంపిస్తాను. నువ్వేం బాధపడకు, నువ్వు చదువుకోవడమే నాకు ముఖ్యం. థ్యాంక్ యూ అన్నయ్య. రేపే ప్రయాణం అన్నయ్య నాకు. ఓకే అన్నయ్య వెళ్ళొస్తాను అన్నయ్య. సరే జాగ్రత్త వెళ్ళిరా. ఏమైనా అవసరం ఉంటే ఉత్తరం రాయి ఒకటి. సరే అన్నయ్య, బాయ్ అన్నయ్య. బాయ్. నెక్స్ట్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సర్టిఫికేట్స్ చూసారు సార్? చూసానమ్మా, బాగుంది. కాకపోతే రికమెండేషన్ లేదు సార్, అంతా కూడా కష్టపడి వచ్చాను సార్. కష్టమమ్మా, రికమెండేషన్ లేదు. సార్ రికమెండేషన్ లేదు సార్, బాగా చదువుతాను సార్. లేదమ్మా, చూడదమ్మా. సార్ మీరే చేయండి సార్. హలో, ఎవరు? హలో, నేను ఎస్పీ విజయవర్మన్ మాట్లాడుతున్నానండి. సార్ మీరే సార్, చెప్పండి సార్. అబ్బాయి మీ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు, బయట ఉన్నాడు, ఎలాగైనా సీట్ ఇవ్వాలండి. సీటు మీ అబ్బాయికి ఫిక్స్ అయిపోండి. థ్యాంక్ యూ. సరే, ఇంతలా బతిమలాడుతున్నావు కాబట్టి ఏమన్నా ఇచ్చేది ఉందా అమౌంట్? ఎంత సార్? 1,00,000 రూపాయలు లేవు సార్ నా దగ్గర. కష్టమమ్మా. సార్ సార్ ప్లీజ్ సార్. వెళ్ళిపో మీరు కాదంటే వెళ్ళిపో వెళ్ళిపో. నేను చదువుకోకుండా ఉండలేను సార్. పో తాగుపో. అన్నయ్య ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, నేను దూరం పంపించాడు. ఇక్కడ చదువుకుందామంటే నాకేమో సీట్ ఇవ్వట్లేదు. చావు తప్ప ఇంకో దారి ఏది తోచట్లేదు. భగవంతుడా నువ్వే దారి చూపించు. అదో ఏమైంది? నాకు సీట్ రాలేదని. చావు ఒకటే సమస్య కాదు, ఒక పుస్తకం ఉంది, అది నిన్ను చావకుండా చూస్తుంది. ఈ యూనివర్సిటీలో చదువుకోవడానికి అదే మళ్ళీ నిన్ను రప్పిస్తుంది. దాని పేరే ఇండియన్ కాన్స్టిట్యూషన్, అదే భారత రాజ్యాంగం. ఒక్కసారి రాజ్యాంగం అనే పుస్తకం చదువు, ఈ సమస్యలన్నీ నువ్వే పరిష్కరించుకోగలుగుతావు. ఏం బాధపడకు. ఓకే వెళ్ళు. అన్నయ్య అది కాదని. వెళ్ళిపో. నేను ఎస్పీ విజయవర్మని. నీ మీద వారెంట్ వచ్చింది, నేను అరెస్ట్ చేయాలి. సార్ మీరు ఎందుకు సార్, ఏమైంది చెప్తాను పదా. ఎవరు నువ్వు? నేనన్నయ్య, నీ తమ్ముడు అన్నయ్య. ఏమైందిరా? ఎన్ని రోజులైందిరా నేను చూడక? చాలా సంవత్సరం అవుతుందా? ఎలా ఉన్నారా? నేను మద్రాస్ యూనివర్సిటీలోనే ఉద్యోగం చేస్తున్నాను అన్నయ్య. అవునా తమ్ముడు? ఇక్కడ అంతా చదువు అయిపోయిందని యూనివర్సిటీలో. బాగున్నావా? బాగున్నాను అన్నయ్య, అంతా బాగానే ఉందన్నయ్య. నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు, నన్ను ఎందుకు జైల్లో పెట్టారు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు? నమస్తే సార్, నేనే సార్ మిమ్మల్ని అరెస్ట్ అయ్యేలా చేశాను. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 29 సబ్సెక్షన్ 2 వాడి మిమ్మల్ని అరెస్ట్ అయ్యేలా చేసింది నేనే సార్. సార్ నమస్తే సార్, మద్రాస్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవుదామని వెళ్ళాను సార్, కానీ అక్కడ చాలా వరకు మ్యానిపులేషన్ జరుగుతుంది సార్. ఏం చేయాలో దారి తెలియలేదు సార్ నాకు. అందుకే కంప్లైంట్ లెటర్ రాసి మీకు ఇస్తాను సార్. దయచేసి నాకు న్యాయం చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీది ఎంత పెద్ద యూనివర్సిటీ అయినా కానివ్వండి సార్, స్టూడెంట్ అడ్మిషన్ అప్పుడు మీరు చిన్న వివక్షత చూపించినా చాలు, అది చాలా పెద్ద తప్పు అవుతుంది. మీరు నన్ను రికమెండేషన్ అడిగారు లేదా లంచం అడిగారు, అవి రెండు నా దగ్గర లేవు సార్. అందుకే మీరు నాగాస్త్రం అనే రికమెండేషన్ వాడితే నేను బ్రహ్మాస్త్రం అనే రాజ్యాంగం వాడాను సార్. క్షమించండి సార్, వెళ్ళొస్తాను. అవునన్నయ్య, నాకు ఒక్క డౌటు.
నువ్వు ఏం చదువుకోలేదు కదా, రాజ్యాంగం గురించి ఆ రోజు అంత బాగా ఎలా చెప్పావన్నయ్య? ఏ రోజురా, ఎప్పుడురా? అదేంటి, ఆ రోజు నేను యూనివర్సిటీలో జాయిన్ అవుదామని వెళ్ళినప్పుడు నువ్వు వచ్చి అంబేద్కర్ గారి గురించి చెప్పి రాజ్యాంగం అది అని చెప్పావు కదా అన్నయ్య. నేనెప్పుడు చెప్పాను రా, అంత ఎక్స్ట్రాలు చేస్తున్నావు నువ్వు నాతోనే. నాకు పొలం పని అయిపోతుంది, వెళ్ళిపోరా. వెళ్ళిపో. రాజ్యాంగం చెప్పాడు అన్న, అసలు రాజ్యాంగం గురించి నాకు చెప్పింది అదేంటి, రాజ్యాంగం గురించి అన్నీ చెప్పలేదు. మరి నాకు ఎవరు చెప్పారు ఆ రోజు?